తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ప్రకటన జరిగిన తర్వాత సీమాంధ్ర ఉద్యమం సమైక్య ఉద్యమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థి కావచ్చు లేదా ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన కామెంట్లను ఇందాక మనం చూసినాం. ఇవాళ చర్చనీయాంశం మీద దీనిపైన చర్చలో పాల్గొనేందుకు ఉద్యోగుల జేఏసీ నాయకులు రఘు, అదేవిధంగా టీఆర్ఎస్పీ నాయకులు బాల్క సుమన్, తెలుగు ప్రజలకు సంబంధించిన సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు పరిషత్ నాయకులు జగన్మోహన్ రావు గారు మన దగ్గర ఉన్నారు. జగన్మోహన్ రావు గారు, ఇందాక చూసిన ప్యాకేజీలో మీరు కొన్ని అంశాలు గమనించారు. హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసుకొని హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలను కేంద్రంగా చేసుకుని వచ్చిన కామెంట్లు. మీరు తెలుగు పరిషత్ నాయకునిగా లేదా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్లో నివసిస్తున్న వ్యక్తిగా, ఒక పౌరునిగా ఆ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తున్నారు? తప్పకుండా చాలా తీవ్రంగా ఖండిస్తామండి. ఎందుకంటే మేము గత 5 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ఉద్యమం అత్యంత ఉధృత స్థాయిలో సాగుతున్న సందర్భంలో, ప్రత్యేకించి మా కూకట్పల్లి ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురుపడితే వారి పేరులకు బదులుగా వాళ్ళ ఊర్లు అడిగే స్థాయికి అంత ప్రాంతీయ విద్వేషాలు ప్రబలిన పరిస్థితిలో మేము తెలుగు జనం పరిషత్ అనే ఒక సంస్థ ద్వారా ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అనే ఒక సందేశాన్ని ఇస్తూ మేము ఇటు జేఏసీ నాయకత్వంలో, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు కూడా మా పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఉద్యమానికి మద్దతుగా దీన్ని ఎక్కువగా ఫోకస్ జరగలేదు. కానీ 1-2 నెలల క్రితం మొదలైనటువంటి ఈ సమైక్యవాద ఉద్యమం ఏదైతే సేవ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఉద్యోగుల తరఫున జరుగుతున్న అనేక ఉద్యమాలు కూడా ఓవర్ నైట్లో పెద్ద పబ్లిసిటీ పొందేసి ఈరోజు నగరంలో నివసిస్తున్న మాలాంటి ఒక సామాన్య ఆంధ్ర ప్రజానీకానికి ఒక అభద్రతా భావనలు పడేసే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తున్నారండి. వాళ్ళకు వెనక మద్దతు ఇస్తున్న రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే పెట్టుబడిదారులే కావచ్చు, లేకపోతే సినిమా రంగ సంస్థలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముమ్మాటికి కూడా విద్యార్థులు చేస్తున్న వ్యాఖ్యానాలు కానివ్వండి, ఉద్యోగస్తులు చేస్తున్న వ్యాఖ్యానాలు కానీ మాలాంటి ఆంధ్ర ప్రజానీకాన్ని మాత్రం అత్యంత ప్రమాద పరిస్థితులు పడేస్తున్నది మాత్రం నిర్వివాదం. కానీ వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో హైదరాబాద్ నగరంలో ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు భయాందోళనలు ఉన్నాయని అంటున్నారు. నిజమేనా? భయాందోళన అనేది ఇక్కడ ఉన్న మాలాంటి ప్రజలకు అర్థమైతే కానీ ఎక్కడో సీమాంధ్రలో కూర్చొని గుంటూరు, విజయవాడ, గోదావరి డిస్టిక్లో కూర్చొని అభద్రత ఉంది, మా ప్రజలకు మేము అండగా ఉంటాము, మా ప్రజల రక్షణ మేము కల్పిస్తాము, వాళ్ళ భద్రత కోసం మేము పోరాడుతున్నాము, అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పుకోవడం అనేది అర్ధరహితం అండి. నిజంగానే వాళ్ళు ఏమైనా మాకు భద్రత కల్పించే ఆలోచనలో ఉంటే, వాళ్ళు ఏమైనా మాకు రక్షణ కల్పించాలన్న నిజమైన సంకల్పంతో కనుక వాళ్ళు ఉంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ కూర్చొని ఇక్కడ మాకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని, నిజంగానే రాష్ట్ర విభజన ఏర్పడుతుంటే సహజంగానే కొన్ని సమస్యలు వస్తాయండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు, గత 50 రోజులుగా ఏదైతే పోరాటం చేస్తున్నారో, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంగా సహజంగానే ఉద్యోగస్తులకు సంబంధించి సమస్యలు ఉంటాయి. వాళ్ళ అపోహలు ఉండడం కూడా సర్వసాధారణమైన విషయం అండి. కాకపోతే తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు సమైక్యవాదాన్ని ఎత్తికెత్తుకొని సమైక్యవాదం పేరు మీద చేస్తున్న పోరాటం మాత్రం మేము వ్యతిరేకిస్తున్నామండి. ఖచ్చితంగా ఉద్యోగస్తుల సమస్యలకు మేము మద్దతు ఇస్తామండి. జగన్మోహన్ రావు గారు, గుంటూరు నుంచి రామకృష్ణారెడ్డి స్టూడెంట్ జేఏసీ నాయకుడు మనకు లైవ్లోకి వచ్చారు. ఆయన కూడా అంటే మొత్తంగా వారు చేసిన కామెంట్లను, వారు చేసిన మాటలను చూస్తే కనుక వారు చేస్తున్న వ్యాఖ్యలకు నిజ జీవితానికి పొంతన లేదని అనుకోవచ్చు. తప్పకుండా లేదండి. రగ్గారు, నిన్న అశోక్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలకు విద్యుత్ వెలుగులు ఇచ్చింది తామేనని అన్నారు. ఇది నిజంగానే మనం హిస్టారికల్గా తీసుకున్నా లేదా వాళ్ళ కాంటెంపరీ పాలిటిక్స్లో తీసుకున్నా సరే, తెలంగాణ ప్రాంతానికి విద్యుత్తు, దాని మీద జరుగుతున్న రాజకీయ రగడని ఎట్లా చూడాలి? మీ దగ్గర హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఆయన వేసిన సవాల్కి మీ దగ్గర సమాధానం ఉందా? మొట్టమొదట అశోక్ బాబు అజ్ఞాని అనేసి మరి మైకు పెట్టుకొని చెప్పుకున్నట్టు మాకు అనిపించింది. ఎందుకంటే కొద్దిగా కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా అట్లా మాట్లాడారు. రెండోది ఏంటంటే, ఒక సమైక్య ఉద్యమం నడుపుతున్నప్పుడు అంటే మేము ప్రత్యేక రాష్ట్రం అవుతాం అనుకున్న వాళ్ళకు ఆవేశాలు ఉండవచ్చు, ఇవన్నీ కూడా లాజిక్ ఉంటుంది. కానీ కలిసి ఉంటామని మాట్లాడే వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంయమనం మరింత ఎక్కువ ఉండాలి. కానీ అసలు పూర్తిగా వాళ్ళు ఏమడుగుతున్నారు అనే దాన్ని కూడా మర్చిపోయి రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం అనేది వాళ్ళ ఉద్యమానికి ఏమాత్రం హెల్ప్ కాదు. రెండోది ఏంటంటే, స్పష్టంగా ఇది ఏం చెప్తుందంటే, ఇది సమైక్య ఉద్యమం కాదు, ఒక వలసవాద ఉద్యమం. అంటే ఒక వలసకు వచ్చేవాళ్ళు, అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ దాన్ని కంట్రోల్ చేసి ఆక్యుపై చేయడానికి ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా బిహేవియర్ ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల ఉద్యమం తర్వాత కూడా ఉద్యమం 13 జిల్లాలను దాటి వెళ్ళట్లేదు. అంటే స్పష్టంగా 13 జిల్లాలకు పరిమితమైన ఒక దండయాత్ర లాగా చేస్తున్న ఉద్యమం ఎలా ఉన్నా, దాని స్వభావం ఎలా ఉన్నా సరే, అశోక్ బాబు చేసిన కామెంట్ తెలంగాణ ప్రజల జీవితాల్లోకి వెలుగులు తెచ్చింది తామేనని అన్నారు. ఆయన తాను మాట్లాడిన మాటలపైన చర్చ కూడా సిద్ధమని అన్నారు. ఆయన నిజంగానే మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అదే అంటే ఇక అశోక్ బాబుకు నిజంగా ఆధారాలు చూపెట్టక్కర్లేదు, కానీ ప్రజలకు డెఫినెట్గా కొంత వివరాలు తెలియాలి. ఎందుకంటే సీమాంధ్ర ప్రజలకు
తప్పనిసరిగా కొన్ని నిజాలు తెలియకుంటే మాత్రం ఇట్లా అశోక్ బాబు లాంటి అజ్ఞానులే వాళ్లకు లీడర్లు అయిపోయి కూర్చుంటారు. అందుకని కొన్ని స్పష్టంగా మేము ఆధారాలు కూడా సేకరించాము. అంటే చాలా కాలం నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ఇది మొట్టమొదటిది మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు. ఇది అప్పుడు గ్రాఫ్ ఇది 1910లో పెట్టారు. మొట్టమొదటి ఇక్కడ 1910లోనే విద్యుత్ ఉత్పత్తి కావడం అనేది మొదలుపెట్టింది 1910లో. ఇది పెట్టిన తర్వాత 17 సంవత్సరాలకు, ఇది పెట్టిన తర్వాత 17 ఇయర్స్కి సీమాంధ్రలో, అంటే అప్పుడు మద్రాస్ స్టేట్లో భాగం వాళ్ళు 1927లో వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టుకున్నారు, మద్రాస్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అంటే 1910లో హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెడితే 17 ఏళ్ల తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టారు. 17 ఏళ్ల తర్వాత పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎంబడే రాలే. 1930లో మొదటిగా ఉత్పత్తి మొదలైంది అక్కడ. రెండోది 1910లో పెట్టిన తర్వాత ఇది ట్యాంక్ బండ్ అండి. ట్యాంక్ బండ్ ఎలక్ట్రిఫికేషన్ ఏ సంవత్సరం అది? 1913లో, 100 ఏళ్ల క్రితమే. అంటే అక్కడ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది, స్పష్టంగా ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇక్కడ మీరు స్ట్రీట్ లైట్ కూడా చూడవచ్చు, మీరు స్ట్రీట్ లైట్ ఎవిడెన్స్ కూడా 1913లో తీసిన పిక్చర్ ఇది. తర్వాత హైదరాబాద్ స్ట్రీట్ లైట్స్ మొత్తం, అంటే ట్యాంక్ బండ్ ఏమో 1913లో జరిగింది, మొత్తం హైదరాబాద్ స్ట్రీట్స్ అన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇది చూడండి, స్ట్రీట్ లైట్ ఎలక్ట్రిఫికేషన్ 1915లో జరిగింది. తర్వాత హుసేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ అని ఒక అద్భుతమైన కట్టడము, మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్. ఇది ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది. ఇది ఇప్పుడున్న ఐమాక్స్ థియేటరు, ఎన్టీఆర్ సమాధి, ఆ రెండు దగ్గర ఉన్న ఇది హుసేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ 1921లో కట్టారు. ఎంత అద్భుతమైన కట్టడం అంటే దీని గురించి ప్రస్తావన అప్పట్లో 1930స్లో టైమ్ మ్యాగజైన్లో ఫ్రంట్ పేజ్ కవర్ స్టోరీ వచ్చింది దీని గురించి. అంటే దీని గురించి చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వము ఒక పోస్టల్ స్టాంపును రిలీజ్ చేసింది. ఇది పోస్టల్ స్టాంప్, హుసేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క, ఇది చూడండి, పవర్ హౌస్ హైదరాబాద్ అని రాస్తుంది. ఇది హుసేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క పోస్టల్ స్టాంప్. ఇది 1972 వరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు, హైదరాబాద్ రంగారెడ్డికి ఎలక్ట్రిసిటీ సప్లై చేసింది 72 వరకు. అన్ని 3 యూనిట్లను కొట్టేసిన తర్వాత 4వ యూనిట్ 1985 వరకు కూడా పనిచేసింది. ఇంత అద్భుతమైన చారిత్రక కట్టడము. అంటే మీరు ఇక్కడ అసలు ఈ పిక్చర్ చూస్తే మీకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఇది చూడండి, ఇది హుసేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్, అంటే దూరం నుంచి తీసిన పిక్చర్ ఇది. వెనక ఎంత ట్యాంక్ బండ్ ఎంత ఉంది చూడండి. దీన్ని కూలగొట్టేమో ఐమాక్స్ థియేటరు, ఎన్టీఆర్ సమాధి కట్టి అది అభివృద్ధి అని చెప్పారు. ఒక పవర్ ప్లాంట్ అభివృద్ధికి నమూనా లాగా మిగులుతుందా, ఒక సమాధి మిగులుతుందా అనేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం సీమాంధ్రులు. రెండోది, ట్యాంక్ బండ్ ఇంత పెద్దది ఉంటే, పెద్ద అది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ట్యాంక్ బండ్ను చెరువులు కట్టిస్తే అభివృద్ధి అని మేము చిన్నప్పుడు చదువుకున్నాం. చెరువు పూడ్చి నెక్లెస్ రోడ్ అనేసి పూడ్చి దాన్ని అభివృద్ధి అనడం అనేది చాలా వింతగా అనిపిస్తుంది. అంటే అసలు హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతున్నాడు అశోక్ బాబు. చిన్న చూపెడతానండి, ఇది ఒక ఇప్పటికీ ఉంది. మీరు విఎస్టీ దగ్గర, అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటిపోతే మీకు విఎస్టీ సబ్స్టేషన్, ఇండస్ట్రియల్ ఏరియా సబ్స్టేషన్, ఇండస్ట్రీస్కి ప్రత్యేకమైన సబ్స్టేషన్ ఉండాలనేసి 1933లో కట్టిన సబ్స్టేషన్ ఇది. ప్రత్యేకంగా 24 గంటల పవర్ సప్లై చేసే సబ్స్టేషన్ ఇది. ఇంకొకటి మీరు అసలు ఆశ్చర్యపోతారు, 100 ఏళ్ల తర్వాత కూడా ఈ సమైక్య రాష్ట్రంలో అసలు ఇలాంటి సిస్టమ్ తీసుకురావడం వాళ్ళ వల్ల కాలేదు. ఇదేంటంటే అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో అప్పుడు 1930స్లో ఇది 1348 ఫాల్సీ, అంటే రఫ్లీ 1930స్లో ఇష్యూ అయిన బిల్ ఇది. అంటే ఫస్ట్లీ క్యాలెండర్ అది 1933నో 34 బిల్ ఇది. దీంట్లో మీరు చూస్తే టైమ్ ఆఫ్ డే టారిఫ్ ఉంటుంది. డే రేట్ ఫర్ ఇండస్ట్రియల్ ఏరియా, నార్మల్ నైట్ రేట్, స్పెషల్ ఆఫ్ పీక్ రేట్. అంటే వినియోగాన్ని వాళ్ళు పొద్దునెంత, మధ్యాహ్నం ఎంత, రాత్రి ఎంత అని కనుక్కునే అద్భుతమైన మెకానిజం అప్పుడు 1930స్లో ఉండేది. 100 ఏళ్ల తర్వాత కూడా, అంటే 2007 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో టైమ్ ఆఫ్ డే టారిఫ్ పెట్టడానికి మన ప్రభుత్వాలు అరే సక్సెస్ అవుతుందా కాదా, పెట్టగలమా లేదా, మెజర్ చేయగలమా లేదా అనేసి వాళ్ళు భయపడ్డారు. 2007లో, అంటే దాదాపు 100 ఏళ్ళు దాటిన తర్వాత కానీ మనకు ఆ సిస్టమ్ రాలేదు. బట్ 1930స్లో మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారి టైమ్ ఆఫ్ డే టారిఫ్ పెట్టిన సిస్టమ్ మన దగ్గర ఉంది. ఇంకొకటి, అదే మింట్ కాంపౌండ్లో మొత్తం ప్రపంచం అంతా వచ్చి, స్టోన్ బిల్డింగ్ అంటారు దీన్ని,
ఇప్పటికీ మీరు వెళ్తే స్టోన్ బిల్డింగు ఒక చారిత్రక కట్టడం, దాన్ని మొత్తం ముందు సున్నాలేసి ఇక్కడ కవర్ చేసి అక్కడ కవర్ చేసి ముందేమో ఎన్టీఆర్ సమాధి చండాలం చేసి పెట్టారు. ఇదేంటంటే మొత్తం దేశమంతా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందేది. దీని పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉండేది, మొత్తం లేత్ మిషన్స్, పవర్ ప్లాంట్లో ఏమన్నా రిపేర్ వస్తే మొత్తం అక్కడనే రిపేర్, దేశమంతా వచ్చి అక్కడ రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్న రిపేర్ వచ్చినా మనం దేశమంతా తిరుగుతున్నాం. ఇది మనం సాధించిన అభివృద్ధి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చూపెడుతున్నా అంటే ఇవి కొన్ని నమూనాలు మాత్రం. అంటే విద్యుత్ అంటే వాళ్ళకు ఏంటి అనేది తెలిసే లోపలనే హైదరాబాద్ అనేది దేశంలోనే అత్యద్భుతంగా విద్యుదీకరణ జరిగిన నగరంలాగా పేరు పొందింది. కాబట్టి హైదరాబాదుని మేము అభివృద్ధి చేశాము అలాంటి మాటలు వద్దని చెప్తున్నాం. మీరేమైనా చేస్తుంటే చేసి ఉండొచ్చు, కానీ హైదరాబాద్ అనేది మీ కారణంగా అభివృద్ధి చెందిందనే మాట మాత్రం వాస్తవ దూరంగా ఉంది. ఇంకొక మాట నేను చెప్పాలి. అంబేద్కర్ స్పష్టంగా 1950s రాసిన ఆర్టికల్లో ఏం రాశాడంటే హైదరాబాద్ హ్యాస్ ఆల్ ద ఎమ్యూనిటీస్ విచ్ ఢిల్లీ హ్యాస్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మచ్ బెటర్ సిటీ దెన్ ఢిల్లీ అనేసి 1950s అతను రాశాడు. అంటే హైదరాబాదు ఈ ఆంధ్రప్రదేశ్ లాగా మారిన తర్వాత అభివృద్ధి చెందడం అనేది ఎంత వాస్తవ దూరం అనేది దీన్ని బట్టి అర్థం. రైట్ సార్. మనకు చర్చలో పాల్గొనేందుకు సత్యనారాయణ ఏపీ ఎన్జీఓల సంఘం నాయకులు సత్యనారాయణ కూడా వచ్చారు. సత్యనారాయణ గారు, నిన్న ఈ గడిచిన 2 రోజులుగా అశోక్ బాబు హిందూపురం సభలో చేసిన వ్యాఖ్యలు మీరు కూడా బహుశా విన్నారు, పేపర్లో కూడా వచ్చినాయి. ఆ వ్యాఖ్యలను వక్రీకరించారంటే ఆయన కొత్త చర్చ కూడా తావిస్తున్నారు. నిజంగానే ఒక ఉద్యోగుల సంఘ నాయకునిగా, ఒక ఉద్యోగిగా, ఒక తెలుగు సమాజ పౌరునిగా ఆ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అశోక్ బాబు మాట్లాడింది మీడియా వక్రీకరించింది, ప్రింట్ మీడియా, కొంతమంది నాయకులు వక్రీకరించి ఈ ఉద్యమం సక్సెస్ అయింది కాబట్టి దీన్ని సైడ్ ట్రాక్ తీసుకెళ్లే విధంగా మాట్లాడుతున్నారు తప్ప అశోక్ బాబు మాట్లాడిన మాట ఆయన అర్థం ఏంటంటే గతంలో 3 రాష్ట్రాలు విభజన వచ్చినప్పుడు అందరూ కూడా బయటికి వెళ్ళి కట్టుకున్నారు తప్ప ఎవరిని కూడా పొమ్మనలేదు. మీరు విభజన అంటూ జరిగితే మీరే బయటికి వెళ్ళి కట్టుకోవాల్సి వస్తుందని అది చెప్పాడు తప్ప మిమ్మల్ని తెలంగాణ వాళ్ళు మీరు పొండేని వక్రీకరించి రాశారు. ఇది 100% అవాస్తవం. పత్రికలో వచ్చింది వక్రీకరణ అనుకోవచ్చు, కానీ మనకు విజువల్లో కనబడుతుంది ఆయన మాట్లాడుతున్నది. తెలంగాణ ప్రజలు రాష్ట్రం విడిపోతే కనుక మీరు హైదరాబాద్ను వదిలి వెళ్ళండి అనే మాట అందులో ఉంది. హైదరాబాదులో ఉన్న హోటళ్ళు, స్కూళ్ళు వీటికి తెలంగాణ ప్రజలు రావద్దని ఒక హెచ్చరిక లాంటిది కూడా ఉంది. మీరు వినొచ్చు, కావాలంటే మీకు ప్లే చేస్తాం వాటిని. ఇప్పుడు ఇది అవాస్తవం కూడా వక్రీకరించి చెప్తున్నది అదే. ఆయన మాట్లాడిన మాటలకి ఏ విధంగా చేస్తున్నారంటే ఉద్యమం ఆల్రెడీ 44 రోజులు అయింది స్టార్ట్ చేసి, నిరసన కార్యక్రమం 57 రోజులు జరుగుతుంది, ఉద్యమం బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది, రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన కాదు అనేది తేలుతుంది. అయితే విభజన కాదు సమైక్యంగానే ఉంటుందని చేసినప్పుడు దీన్ని ఏ విధంగానే సరే దీని ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ పట్టించాలంటే ఆ నాయకుడిని క్రిటిసైజ్ చేయాలి, నాయకుడి మీద దాడి చేసేటట్టు అయితే మొత్తం మీద టోటల్గా ఇది ఒక పక్క పోయే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు తప్ప అశోక్ బాబు మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా విభజనవాదులు చేస్తున్నటువంటి అసత్య ప్రసారాన్ని మాత్రమే ఆయన తప్పుపడుతున్నాడు తప్ప ఎక్కడా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కరెంట్ ఇచ్చింది తామినన్నారు ఆయన. ఇందాకనే రగ్గారు దానికి సంబంధించిన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కూడా చూపించారు. సరే, ఆయన రఘు గారు చూపిస్తున్నప్పుడు నేను చూడలేదు, నేను లేటుగా వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఒకటి, హైదరాబాదు మొత్తం డెవలప్ చేసామని మాత్రం ఎక్కడా కూడా అనలేదు. హైదరాబాదులో సింహభాగం డెవలప్ చేసిన వాటి మాత్రం అది మేమే అని చెప్పాలి, అది ఒప్పుకోకూడదు, తప్పదు అది. రగ్గారు, నేను అదే చెప్తున్నా, అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలిసే లోపలనే ఇక్కడ మొత్తం నెంబర్ 1 మొత్తం దేశంలోనే నెంబర్ 1 సిటీ లాగా పేరుగాంచింది విద్యుత్ రంగంలో. అంబేద్కర్ గారు రాసిన, ఎందుకంటే అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు కదా, అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్లో, అంటే ఆయన సెకండ్ క్యాపిటల్ లాగా చేయాలి అంటూ 1950s అతను రాసిన ఆర్టికల్లో ఏం చెప్తారంటే